ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అసలు మా అమ్మ గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? తనొక దేవత. అవునా? దేవతనా? మీ దేవత 23 ఏళ్ల క్రితం ఏం చేసిందో నీకు తెలుసా? తనకెలా తెలుస్తుందిలే? తనప్పుడు ఆ దేవత గారి కడుపులో ఉంది కదా. చూడమ్మా, మీ దేవత గురించి మాకు బాగా తెలుసు. నీకే ఏం తెలియనట్టుంది. నువ్వు పుట్టకముందు జరిగిన విషయాలు మీ అమ్మ దేవతను అడిగి తెలుసుకో. మేము తనని ఎందుకంత ద్వేషిస్తున్నామో నీకే అర్థమవుతుంది. అసలు మీ అమ్మ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఆపండి. మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా మేము ఊరుకోం. మేము తప్పుగా ఏం మాట్లాడాం? ఉన్నదే కదా మాట్లాడుతున్నాం. మేం మాట్లాడేది ఏం అబద్ధం కాదు, నిజమే. కావాలంటే ఎదురుగానే ఉందిగా మీ అమ్మ, ఆవిడనే చెప్పమనండి. చూడండి, కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదని తెలుసుకోండి. ఆ రోజు జరిగిన దాంట్లో మా అమ్మ త్యాగం ఉంది తప్ప తన తప్పేం లేదు. అవునా? మరి నిజమేంటో మీరు చెప్పండి. అప్పుడు ఆవిడ గారి త్యాగం ఏంటో మేము తెలుసుకుంటాం. చెప్పరు, చెప్పలేరు కూడా. ఎందుకంటే మనం మాట్లాడేదే నిజం కాబట్టి. మా అమ్మ ఏంటో మాకు బాగా తెలుసు. అది మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీరు తన గురించి తప్పుగా మాట్లాడుకున్నంత మాత్రాన మా అమ్మ చెడ్డదైపోదు. ఏదో ఒక రోజు ఆ దేవుడు ఖచ్చితంగా మీకు మా అమ్మ గురించి నిజం తెలిసేలా చేస్తాడు. ఆ రోజు తొందరలోనే వస్తుంది. అప్పుడు ఇలా మాట్లాడినందుకు మీరందరూ పశ్చాత్తాపడతారు. మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణలు కూడా అడుగుతారు. అదే మాట మేము చెప్తున్నాం. మీ అమ్మగారి గురించి తెలిస్తే మీరే తలదించుకుంటారు, ఆవిడ గారిని ద్వేషిస్తారు. అది ఎప్పటికీ జరగదు. అసలు మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమేమి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదులే అమ్మా. మరి మా అమ్మని బాధ పెట్టాలని వచ్చారా? మీ అమ్మని బాధ పెట్టినా తప్పులేదు. ఎందుకంటే తన కారణంగా ఒక ఊరికి ఊరే బాధపడుతోంది కాబట్టి. మీరు అనవసరమైన మాటలన్నీ అన్నారు కదా. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా? ఇంకా వెళ్ళండి. వెళతాం, కానీ వెళ్లే ముందు మరొకసారి హెచ్చరిస్తున్నాం. దేవుడు లాంటి అయ్యగారిని ఎవరు బాధ పెట్టాలని చూసినా మేము ఊరుకోం. ఇది చెప్పడానికే వచ్చాం. సీతమ్మ, సీతమ్మ, ఆ మాట గుర్తుపెట్టుకో. అమ్మా, అమ్మా, కోదండ రామయ్య గారు మంచివాళ్ళు కాబట్టి జరిగింది మర్చిపోయి సీతమ్మని క్షమించాలనుకున్నారు. కానీ మేము తనని క్షమించాం. పదండ్రా. హా, కారు ఇక్కడ ఆపారేంటి నాన్న?
ఏం నాన్న వాళ్ళ వైపు అలా చూస్తున్నారు? ఆ తండ్రి నిజంగా అదృష్టవంతుడమ్మా. పరిస్థితులు బాగాలేకపోయినా ఉన్నదాంట్లోనే తన కూతుర్ని ప్రేమగా చూసుకుంటూ చిన్న విషయంలోనే ఎంతో సంతోషాన్ని పొందుతున్నాడు. చూడమ్మా, అతని సంతోషానికి అవధులు లేవు. అతను తన కూతురుతో ఎంతో ఆనందంగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే అతన్ని చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుందమ్మా. నా కూతుర్ని 23 సంవత్సరాల వరకు నేను చూడలేదు. తనెక్కడుండేదో కూడా నాకు తెలియదు. ఆ తండ్రి కూతురుతో పంచుకుంటున్న ప్రేమను నేను నా కూతురుతో పంచుకోలేకపోయానమ్మా. చిన్నతనంలో కూతురుతో తండ్రి గడిపే అమృత క్షణాల్ని నేను కోల్పోయాను. ఇప్పుడు నా కూతురు నా దగ్గరే ఉంది. కానీ నేను అక్కడికి వెళ్ళి తనతో ప్రేమగా ఉండాలంటే అందుకు సీత ఒప్పుకోవట్లేదు. నా కూతుర్ని దూరం నుంచే చూసి సంతోషిస్తున్నాను. ఆ తండ్రిలాగే నా కూతురి కూడా గోరు ముద్దలు తినిపించాలనున్నా ఆ కోరిక తీరే అవకాశమే నాకు లేదమ్మా. దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. బాధపడకండి నాన్న, ఆ దేవుడు మీ కోరికని తప్పకుండా తీరుస్తాడు. నాకు ఆ నమ్మకం కలగట్లేదమ్మా. ఈ జన్మకి ఇంతేనని సరిపెట్టుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేను. ఆర్తి ఇట్రా. నేను చెప్పినట్టుగానే ఊరి జనం వెళ్ళి సీతమ్మ ఇంట్లో గొడవ చేసి వచ్చారంట. అవునా? సూపర్. ఇప్పుడు సీతమ్మ ఇంకా కుమిలిపోతూ ఉంటుంది. అది చూసి శ్రీవల్లి మనసు రగిలిపోతుంది. ఆ విగ్రహాన్ని వెంటనే బావులోంచి తీసేయాలి, సీతమ్మకు జరిగిన అవమానాన్ని పోగొట్టాలనుకుంటూ మనకి పాజిటివ్గా శ్రీవల్లి డెసిషన్ తీసుకుంటుంది. ఇంకా మనం అనుకున్నట్టు జరుగుతుందా కేశవా? చూస్తూ ఉండు, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. అదిగో మీ నాన్న కల్పన ఆఫీస్ నుంచి వచ్చేశారు. ఇప్పుడు ఆ జనాన్ని ఇంటికి రమ్మని చెప్తాను. వాళ్ళు ఈయన గారితో కూడా మాట్లాడతారు. నాన్న, శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ బాధపడే బదులు పెన్నితో ఒకసారి మాట్లాడొచ్చు కదా నాన్న. ఏమని మాట్లాడమంటావమ్మా? అదే నాన్న, శ్రీవల్లిని మనతో పాటు ఒక వారం రోజులు ఉంచమనండి. తను మీ కళ్ళ ముందే ఉంటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాన్న. 10 రోజుల్లో తన పెళ్ళుంది. పెళ్ళైపోయిన తర్వాత ఎలాగో వెళ్ళిపోతుంది. అది కరెక్టేనమ్మా. కానీ సీత ఒప్పుకుంటుందంటావా? అసలే సీతకు నా మీద కోపం. శ్రీవల్లిని స్వామీజీ దగ్గరకు తీసుకెళ్లారని పిన్ని కోపం తప్ప మీ మీద కోపం కాదు నాన్న. తనని ఏ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళని చెప్పండి. మీరు ఎలాగో శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకుంటారని పెన్నికి ఆల్రెడీ తెలుసు కదా నాన్న. మీ దగ్గర ఉండాలని, నాన్న ప్రేమని పొందాలని శ్రీవల్లి కూడా ఆశపడుతుంది. కాబట్టి తండ్రి కూతుర్ల బాధని పెన్ని అర్థం చేసుకుంటుంది నాన్న. నా మాట విని మీరు ఒక్కసారి అడగండి నాన్న. పిన్ని విషయంలో మీ మాట కాదందని నాకు అనిపిస్తుంది నాన్న. తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా అడుగుతాను. ఇంకా ఎన్నాళ్ళు బతుకుతానో తెలియడం లేదు. బతికే కొద్ది రోజులైనా నా కూతురుతో సంతోషంగా బతకాలనుకుంటున్నాను. ఏంటి నాన్న, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని మీరు మాకు దూరం అయిపోతున్నట్టు మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదమ్మా. పైగా నా ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. మీకేం కాదు నాన్న. మీరు, శ్రీవల్లి, పిన్ని మనందరం కలిసి సంతోషంగా ఉంటాం. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు నాన్న. అలాగేనమ్మా, ఇంకెప్పుడు మాట్లాడంలే. సీతకి ఫోన్ చేయి, మాట్లాడతాను. అలాగే నాన్న.
అయ్యగారిని ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేద్దాం అనుకుంటున్నావా? అసలు నీకు మనసు అనేదే లేదా? మీ అమ్మని బాధ పెట్టినా తప్పులేదు, ఎందుకంటే తన కారణంగా ఒక ఊరికి ఊరే బాధపడుతోంది కాబట్టి. హలో కల్పన. ఆ పిన్ని బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. చెప్పు, ఏంటి ఇలా ఫోన్ చేసావు? నాన్న మీతో మాట్లాడతానంటున్నారు. మీ నాన్నగారు నాతో మాట్లాడతారా? అవును పిన్ని, ఇదిగో నాన్నకిస్తున్నాను. సీత, చెప్పండి. ఏంటి సీత డల్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏం కాలేదండి, నేను బాగానే ఉన్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా విషయం పక్కన పెట్టు. నువ్వు అబద్ధం ఆడితే నాకిట్టే తెలిసిపోతుంది. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు బాధలో ఉన్నావని మాత్రం నాకు అర్థమవుతోంది. ఏం జరిగిందో చెప్పు సీత. ఏం లేదని చెప్తున్నాను కదండి. అమ్మ బాధలో ఉందని నాన్న గమనించినట్టున్నారన్నయ్య. నిజమే, కానీ ఊరి జనం వచ్చి అలా మాట్లాడిన విషయం చెప్పడానికి అమ్మకి ఇష్టం లేదనుకుంటా. ఎందుకు చెప్పొద్దు? నాన్న కూడా తెలియాలి కదా. శ్రీవల్లి, హలో నాన్న, అసలు ఏం జరిగిందంటే మీ అమ్మగారి గురించి తెలిస్తే మీరే తలదించుకుంటారు, ఆవిడ గారిని ద్వేషిస్తారు. అది నాన్న జరిగింది. వాళ్ళలా మాట్లాడేసరికి అమ్మ చాలా బాధపడుతుంది. మీ ఊరు వాళ్ళు రావడానికి ఇంకెంత టైం పడుతుంది కేశవా? బయలుదేరారంట, ఇంకా సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. నానా, నానా! ఏంటి కల్పన, నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? పిన్నితో ఫోన్లో మాట్లాడారు. తనేదో బాధలో ఉన్నట్టుంది, అందుకే వెళ్తున్నట్టుగా ఉన్నారన్నయ్య. జరిగిన గొడవ గురించి తెలిసినట్టుంది. వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నట్టున్నాడు. ఇప్పుడు అక్కడ శ్రీవల్లి ఈయన మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. ఏంటి నాన్న ఇలా వచ్చారు? ఇప్పుడు నువ్వు నాతో రావాలమ్మా. ఎక్కడికి నాన్న? మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ నోళ్ళు మూయించాలి, మూయించాలి కదా, మూయించాలి కదా. ఏమని సమాధానం చెప్తారు? వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకుంటారా?
ఏం అవసరం లేదు. మీకింత చెడ్డ పేరు తీసుకొచ్చిన మమ్మల్ని ఇలా వదిలేయండి. ఈ అవమానాలు నాకేం కొత్త కాదు. 23 సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను. ఇప్పుడు మా గురించి ఆలోచించి మీరు ఇబ్బంది పడకండి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అది కాదు సీత, మన ఊరి జనం నీ గురించి కొన్ని అపోహల్లో ఉన్నారు. వాళ్ళ కళ్ళు తెరిపించి ఆ అపోహలన్నిటినీ తొలగించాలి కదా. అది జరగాలంటే ఆ దేవుడు కరుణించాలండి. అలా అని దేవుడు కరుణించే వరకు నీ గురించి మన కూతురు గురించి ఎవరేమన్నా తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా? అది నా వల్ల కాదు. అందుకే నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఏ నిర్ణయం నాన్నా? ఆ నిర్ణయం ఏంటో నువ్వు నాతో వస్తే తెలుస్తుందమ్మా. దానివల్ల మళ్ళీ ఎవరు ఇంకోసారి నీ గురించి గాని మీ అమ్మ గురించి గాని తప్పుగా మాట్లాడరు. ఇన్నేళ్ల తర్వాత కూడా మీరింకా ఇలా అవమానపడడం, బాధపడుతూ ఉండడం నేను చూడలేనమ్మా. రామ్మ, వెళ్దాం. పదండి నాన్న. మన ఊళ్ళో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కార్యక్రమం చాలా ఘనంగా జరిపిస్తామని అందరూ చెప్తారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈసారి కూడా ఏర్పాట్లు గొప్పగా చేయండి. అవును బాబు, మేము షష్ఠి అంత ఘనంగా జరిపిస్తున్నామంటే దానికి కారణం మీ నాన్నగారే. ఆయన ఖర్చు విషయంలో ఎప్పుడూ వెనకాడరు. ఇంతకీ అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు బాబు? చిన్న పని మీద బయటికి వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తుంటారు. షష్ఠి రోజు దగ్గరలోనే ఉంది కదా, గుళ్ళో ఏర్పాట్లన్నీ షష్ఠిలోపు పూర్తయిపోతాయా? ఊళ్ళో అందరం తలా ఒక చెయ్యి వేస్తాం కదమ్మా, తొందరలోనే అన్ని పనులు అయిపోతాయి. అదిగో నాన్నగారు వచ్చేసారు. పదమ్మా. అయ్యా నమస్కారం. 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 కూర్చోండి. నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి. థ్యాంక్ యూ. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారా? మీరు చెప్పినట్టే చేశాం సార్. నాన్న, మీకోసం మన ఊరి వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు కేశవ, లాయర్ వాళ్లతో పనుంది. అంతా ఓకే లాయర్ గారు. అమ్మ శ్రీవల్లి, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమ్మా.
ఆ డాక్యుమెంట్స్ ఏంటి నాన్న? ఈ క్షణం నుంచి శ్రీవల్లి ఈ యావదాస్తికి వారసురాలని చెప్పే డాక్యుమెంట్స్ ఇవి. తండ్రిగా ఇంకొక మాట అడుగుతాను. ఏంటండి అది? పెళ్ళయ్యే వరకు శ్రీవల్లిని మా ఇంట్లో ఉండనిస్తావా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.